ప్రియమైన స్నేహితులారా, యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ వందనములు తెలియజేస్తా ఉన్నాను. యోబు గ్రంథము 9వ అధ్యాయము 32వ వచనము 33వ వచనాన్ని చదువుతున్నాను, గమనించండి. ఆయన నావలే నరుడు కాడు, నేను ఆయనతో వ్యాజ్యమాడజాలను. మేము కలిసి న్యాయ విమర్శకు పోలేము. మా ఇద్దరి మీద చెయ్యి ఉంచదగిన మధ్యవర్తి మాకు లేడు. ఇది యోబు చెబుతున్నటువంటి మాటలు. వాస్తవానికి యోబు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల గుండా వెళ్తున్నాడు. తన యొక్క శరీరం అంతా బాధకు వేదనకు గురైనటువంటి పరిస్థితి, మరణమే శరణ్యము అనుకున్నటువంటి పరిస్థితి. దాని మరణమును తన దగ్గరికి వస్తున్నట్టుగా తనకు కనపడదు. దేవునితో తాను వ్యాజ్యమాడలేనటువంటి పరిస్థితి. ఆయన సమీపంగా ఉన్నట్టుగానే ఆయన భావించాడు, కానీ ఆయనను కనుగొనలేని పరిస్థితి ఆయనకు ఉన్నట్టుగా మనం గమనిస్తాం. దేవునితో నేను వ్యాజ్యమాడలేను, ఎందుకంటే ఆయన నాకంటే బలవంతుడు. రెండవది, దేవుడు నావలే నరుడు కాడు, కాబట్టి నేను కలిసి వ్యాజ్యమాడజాలను అన్నటువంటి మాట, న్యాయ విమర్శకు నేను వెళ్ళలేను అన్న మాట యోబు మాట్లాడుతున్నాడు. అంతేకాదు, తమ ఇరువురి పైన చేయి ఉంచగలిగినటువంటి మధ్యవర్తి మాకు లేడు అని ఆయన మాట్లాడతాడు. అనగా దేవుని పైన, అలాగే నరుడుగా ఉన్నటువంటి యోబు పైన చేయి ఉంచి వారిద్దరికీ సమాధానము చేయగలిగిన, వారిద్దరితో మాట్లాడగలిగిన, వారి వ్యాజ్యాన్ని ఆయన అర్థం చేసుకోగలిగినటువంటి వ్యక్తి లేడు అన్నమాట యోబు వాడతాడు. యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి ఆ యొక్క మధ్యవర్తిగా వచ్చాడన్న వాస్తవాన్ని మీరు గమనించాలని నేను కోరుతా ఉన్నాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 5వ వచనంలో అంటాడు పౌలు గారు, దేవుడొక్కడే, దేవునికి నరుడుకున్న మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసను నరుడు. యేసుక్రీస్తు వారు ఆయన మధ్యవర్తిగా వచ్చాడు. దేవునికి నరులకును మధ్యవర్తిగా ఆయన వచ్చాడు. పాపము లేనివాడుగా ఆయన వచ్చాడు. హెబ్రీలకు 4వ అధ్యాయము 15వ వచనంలో పౌలు గారు అంటారు, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావం లేనివాడు కాడు, కానీ సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. మనతో పాటు సహానుభవం కలిగినటువంటి వాడుగా యేసుక్రీస్తు భూమి మీద ఉన్నాడు. యట్ హీ వాజ్ వితౌట్ సిన్, ఆయన పాపం లేనివాడుగా ఉన్నాడు. కాబట్టి దేవునికి మనకు మధ్యలో ఒక మధ్యవర్తిత్వాన్ని నెరపగలిగినటువంటి వాడుగా ఆయన ఉన్నాడు. ఇద్దరి మీద కూడా ఆయన చేయి ఉంచగలిగినటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన మన యొక్క ఉత్తరవాదిగా మారాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనిద్దాం. దాన్ని బట్టి దేవుని మనం స్తుతిద్దాం. యేసుక్రీస్తు వచ్చిన కారణాన దేవునికి మానవునికి సంధి చేయబడింది, మధ్యవర్తిత్వం ఏర్పడింది.